ఇక్కడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళా వాహినిలో 56వ ధనుర్మాసోత్సవ వార్షికోత్సవాల్లో భాగంగా గీతా మందిరం భజన సమాజం పంతమూష భక్తి పాటల కార్యక్రమం అనంతరం చావలి సూర్యకుమారి శిష్య బృందం వారిచే సంగీత విద్వత్సభ జరిగింది. కార్యక్రమంలో గీతా మందిరం ఉషా నిర్వహణలో గీతా మందిరం భజన సమాజం వారిచే భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం చావలి సూర్యకుమారి శిష్య బృందం వారిచే నిర్వహించిన సంగీత కచేరీలో చిన్నారులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతిరోజు ఒక 30 నుంచి 40 మంది కళాకారులు చేసి ప్రోగ్రాములు జరుగుతున్నాయి. ఈ రోజున సంగీత విద్వత్సభ మరియు గీతా మందిర భజన సమాజం వారిచే కార్యక్రమాలు జరిగినాయి. దాంట్లో మన సత్కళా వాహిని మరియు యువవాహిని యొక్క సభ్యులు నెక్స్ట్ మన ఈ యొక్క సత్కళా వాహినికి ముఖ్యంగా నడుపుతున్న మన కృష్ణమాచార్య గారు, శ్రీమతి కుంజికాలక్ష్మి గారి ఆధ్వర్యంలో చాలా అధికంగా ఎక్కువ మంది సభ్యుల చేత కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇంకా తదుపరి కార్యక్రమంగా 19వ తారీఖు రేపు వాసవి కళ్యాణ మండపం, వాసవి కన్యకా మండలి మరియు శరణ్య ఫైన్ ఆర్ట్స్ స్కూల్ వారిచే కార్యక్రమాలు రేపు జరుగుతున్నాయి. కావున 50 మంది సంగీత కళాకారులు, భక్తులు, కాకినాడ వాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రెండవ కార్యక్రమంగా ప్రముఖ సంగీత విద్వాంతురాలు శ్రీమతి చావలి సూర్యకుమారి గారి యొక్క నిర్వహణలో మరొక 15 మంది సంగీత కళాకారులు చక్కటి గానాన్ని ప్రదర్శించున్నారు. మరి వారి తల్లిగారైన ఆలపాటి లక్ష్మీ సుభద్ర గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాల్ని ఎంతో అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి శ్రీ హరిప్రసాద్ గారు వైలన్ పైన, శ్రీ వి కశ్యప్ గారు ఘట్టం పైన, చిరంజీవి లక్ష్మీకృష్ణ మృదంగం పైన ఈ కార్యక్రమాన్ని సహకరించాలని తెలియజేస్తూ ప్రాధాన్యులు, అభిమానులు అందరూ కూడా మరి ఈ 4 రోజుల కార్యక్రమాల్లో పాల్గొంచుకొని భగవత్ ప్రసాదాన్ని స్వీకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.